సంతోషం. పెద్దలు గౌరవనీయులు, మరి ఈ జిల్లాలోనే పాత నల్గొండ జిల్లాలోనే ఒక సీనియర్ ఫిజిషియన్, ఒక డాక్టర్గానే కాకుండా డాక్టర్ వృత్తి ప్రవృత్తి వచ్చేసరికి రాజకీయం. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే అనువున కూడా రాజకీయాలతోటి డాక్టర్ గారు నిండి ఉంటారు. ఒక సీనియర్ నాయకునిగా ముఖ్యంగా తెలుగుదేశంలో కానివ్వండి, ఒక బీఆర్ఎస్లో కూడా ఒక సీనియర్ నాయకునిగా ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న అసమానతల మీద ఎప్పటికప్పుడు కుల సంఘాల ద్వారా కానీ తన డాక్టర్ వృత్తి ద్వారా కానీ ఎప్పటికప్పుడు కూడా ఒక చైతన్యం తీసుకొస్తూ నాకు వాస్తవంగా చాలా అత్యంత ఆత్మీయుడు. దాదాపుగా 25 సంవత్సరాల నా అనుబంధం రాజకీయంగా కానివ్వండి, రాజకీయంగా ఒక దశలో వేరువేరు పార్టీలో ఉన్నా కూడా ఆత్మీయత విషయంలో ఎన్నడూ కూడా ఒక చిన్న గ్యాప్ కూడా లేకుండా ఈ రోజు వరకు కూడా అన్యోన్యంగా ఉన్న మరి డాక్టర్ గారు కానీ నేను కానీ ముఖ్యంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, నా నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న పెద్దలు డాక్టర్ రామ్మూర్తి గారికి, అదేవిధంగా మా సోదరిమణి మాజీ కౌన్సిలర్, ఆమె కమ్యూనిస్టు గడ్డ పోరాటాల గడ్డ నుంచి వచ్చిన మాజీ కౌన్సిలర్ అయిన గాయత్రి గారికి, ఇంకొక సోదరుడు మరి చాలా లేట్ అయింది వాస్తవంగా, ఎన్నడో రావాలి. మరి నాతోటి ఆయన కూడా 25 సంవత్సరాల అనుబంధం. ఆనాడు తెలుగుదేశంలో యువకులుగా ఉన్ననాడు కౌన్సిలర్గా ఆ రోజు టికెట్ ఇచ్చి రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చి మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చాలా ఆనందం. ఒక మంచి నాయకునిగా చిన్న అవినీతి మచ్చ లేకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా బ్రహ్మాండంగా ఉంటూ ఆ వార్డును ఆ ప్రాంతాన్ని కాపాడుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నిమ్మల వెంకన్న గారికి, అదేవిధంగా ఇంకొక తమ్ముడు కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం కష్టకాలంలో సింగిల్ విండో డైరెక్టర్గా పోటీ చేయించి మరి ఆ రోజు ఆ కష్టకాలంలో కూడా గెలవడం జరిగింది. మరి వారు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ మరి వారు వారి సతీమణి మా సోదరిమణి శ్రీదేవి గారు ఇంకా వారితో పాటు చాలా మంది మిత్ర బృందం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా స్వాగతం